2 నిమిషాల్లో వచ్చింది సార్. ఎవరు కావాలి సార్? ఎవరు ప్రపంచంలో ఎవరు కావాలో తిరుపతిలో 5 నిమిషాల్లో గోవిరాజం గుడి దర్శనం చేసుకుంటూ చూపిస్తాను నేను కావాలంటే. ఆయన ఎవరు మన జార్జ్ బుష్ కానీ లేకపోతే ఇంకెవరైనా సరే 5 నిమిషాలు తిరుపతికి వచ్చి శివాన్ని దర్శించుకోమని పెట్టిస్తాను. అదే మనుషులు ఉన్నారు సెట్ చేసేవారు. ఒక్కసారి టెక్నాలజీని వాడి మార్ఫింగ్ చేశారని చెప్తున్న బ్రేకింగ్ ఒకసారి చూసే వ్యూయర్స్ కావచ్చు, సోషల్ మీడియాలో కిరణ్ రాయల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కిరణ్ రాయల్ నుంచి ఒక సెన్సేషన్ ఆన్సర్ వచ్చింది. ఒకసారి జనాలంతా కూడా గమనించాలి. సో ఎవరి వాదనలు వాళ్ళు ఉంటాయి. నిజమని నమ్మేవాళ్ళు కొంతమంది, అబద్ధం అని చెప్పేవాళ్ళు కొంతమంది. కిరణ్ రాయల్ చెప్తున్నది ఏంటంటే మంచి పాయింట్ అడిగారు అశోక్ గారు. ఎందుకు చెప్పిందా? నేను మొన్నటి దాకా చెప్పా, లక్ష్మీరెడ్డి అనే అమ్మాయి ఒక పెద్ద ఫ్రాడు. ఆ అమ్మాయి మీద అనేక కేసులు ఉంటాయి, అనేక మంది ఇలాంటి వయసు మోసం చేసింది, కేసులు ఉంటాయని చెప్తే ఎవడో పట్టించుకోవాలా. ఒక్కడన్నా అమ్మాయి చెప్పితే అయ్యో ఆడపిల్ల చెప్పింది అయ్యాట, ఆడపిల్ల చెప్పింది. ఇప్పుడు ఆడపిల్లగా చేసింది మొత్తము ₹1.5 2-3 కోట్లు స్కామ్ చేసి ఉన్నది. ఇప్పుడు ఆడపిల్లగా చేసింది. ఆడపిల్ల చెప్తే వినాలంట. అవి ఆడపిల్ల చెప్తే వింటారు ఏమైనా. వాళ్ళు ఏం చెప్పినా వింటారు, మేము చెప్తే వినరు. ఏమంటే మేమందరం ఎందుకు సార్ ఒకటే అండి. ఈరోజు నేను చెప్తున్నాను కదా, అది మార్పి నాకు సంబంధం లేని అవన్నీ కూడా దాన్ని ఎలా కావాలో 2 ఏళ్ళకి స్కెచ్ చేసి సార్ ఒకటి మీరు అడగపోయి నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది. నాకు డబ్బులు ఇచ్చింది మధ్య లైవ్లో చూసాను నేను. కిరణ్ రాయల్తో వీడియో తీసుకుంది. ఓకే బాగుంది. కిరణ్ రాయల్ బండ బూతులు తిడితే తీసుకునింది. సార్ హలో అని ఇద్దరు అంటాం. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం సార్. ఎందుకు మీరు ఎంతసేపు మన ఇద్దరు వస్తాను, నా వాయిసే పెడతారు, మీ వాయిస్ పెట్టరా బయట? మీరు నేను మాట్లాడుకుంటున్నాము, రికార్డ్ చేసుకుంటే నా వాయిసే వస్తుంది కానీ మీదేమి అంతా ఆనిముత్యాలు అద్భుతాలు వస్తాయా? అయ్యో చీచి కిరణ్, అయ్యో కిరణ్ అలా మాట్లాడుకు కిరణ్, అయ్యో కిరణ్ నేను మాత్రం వేసేస్తా, తీసేస్తాను, నరికేస్తాను, అది మాత్రం పెట్టండి. ఆ అమ్మాయి మాత్రం వచ్చి అయ్యో కిరణ్ మంచి మాట్లాడద్దమ్మా, మంచిది కాదు, సాంప్రదాయ కుటుంబం మాది, మా పిల్లల్ని ఎవరైనా వేసేస్తారని భయంగా ఉందని వాళ్ళ పిల్లల్ని ఆయమే వేసుకోకుండా చూసుకోండి. ఇంక మాట్లాడాలంటే చెప్తాను సార్. ఒకటి ఈరోజు టెక్నాలజీలో ఏమి కావాలో చేసుకోవచ్చు. నేను ముందే చెప్పా, ఆ అమ్మాయి చాలా కిలాడి. ఆ అమ్మాయి విషయాలు మీరు కొద్ది రోజుల సమయం ఇస్తే, మీ కెమెరామ్యాన్ ఎవరైనా జైపూర్లో ఉంటే ఒక ఫోన్ నెంబర్ ఇస్తా, అతని కలవమని చెప్పండి. అక్కడ ఈ అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఈ అమ్మాయికి నాకన్నా బ్రహ్మాండంగా చెప్తాడు, బ్రహ్మాండంగా చూపిస్తాడు కూడా. మీరు అప్పుడు అవాక్ అవుతారు. ఈ లక్ష్మీరెడ్డి ఇంటర్వ్యూ నేను చేశానని బాధపడతారు మీరు. ఇది మాత్రం వాస్తవం. ఛాలెంజ్. రాజస్థాన్కు పోయి జైపూర్లో ఈ అమ్మాయి మీద కంప్లైంట్స్ ఉన్న వాళ్ళ బాధితులను పిలుచుకొని ఈ అమ్మాయి గురించి మాట్లాడి, ఈ అమ్మాయి గురించి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ కానీ మీకు ఇస్తే మీరు ఈ అమ్మాయిని మొత్తం యూట్యూబ్లో డిలీట్ చేస్తారు. ఛాలెంజ్. నేను ఎందుకు చెప్పేదా, నాకు తెలుసు అన్నీ. ఊరికే మార్పింగ్లు చేసుకొచ్చి పెట్టేసి దాన్ని నమ్మేస్తారంటే నేను కూడా మార్పింగ్లు చాలా చేయగలను, చాలా చూపించగలను. నా దగ్గర టెక్నాలజీ ఉంది, నా దగ్గర సోషల్ మీడియా ఉంది సార్. కానీ పోలీసులు అవన్నీ నమ్మరు కదా. చూసారా, చట్టం తన పని చేసుకోబోతుంది, చట్టం తన పని చేసుకుంటుంది. ఎందుకంటే వాస్తవంగా సార్ చాలా మాట్లాడింది అమ్మాయి, బాధేసింది నాకు కూడా. నా కుటుంబాన్ని మాట్లాడింది. ఆయన కొడుకులు మాత్రం బయట రాకూడదంట, చూపించకూడదంట. నా కూతురుని చూపించచ్చా? మీరు విన్నారు డిబేట్, చూసాను. మీరు డిబేట్ చూసా మధ్యాహ్నం కార్లో చాలాసేపు చూసా. మీరు అడిగారు మీ కొడుకులు ఎందుకు చూపించకూడదు అంటే వాళ్ళ కొడుకులు చూపించకూడదు సార్. మీరు అడగాలి ఇప్పుడు అమ్మాయికి ఫోన్ చేసి, ఏమ్మా నీ 2 కొడుకులు ఆనిముత్యాలు బంగారులు నోట్లో ఏళ్ళు పెట్టినా, అమ్మ నేను కొరకాలా వద్దా, ఈ వేలు కొరకాలా కొరికితే కట్ అయిపోతుందా? అలాంటి ఆనిముత్యాలు లాంటి 2 కొడుకులు కన్నావే, ఆ కొడుకులు బొమ్మలు మాత్రం చూపించకూడదు. నా కూతురు మాత్రం ఫోటోలు చూపించచ్చు. దాన్ని ఆ సిగ్గులేని సాక్షి వాడు పొద్దున్నుంచి చూపిస్తున్నాడు. వాడి మీద వేస్తాడు కేసు. వాడు వదలను సార్, వాళ్ళ మీద వేస్తాడు. ఇప్పుడు మీరు చూపించచ్చు. ఒకసారి కిరణ్ గారు ఎంటైర్ వ్యవహారంలో మీరు ఎంటైర్ సోషల్ మీడియాలో మీ మీద ప్రచారం చేస్తున్న వాళ్ళకి కావచ్చు, మీ వ్యతిరేక పార్టీల వాళ్ళకి కావచ్చు, అక్కడ మీడియా తరఫున ఉన్న మాకు కావచ్చు, ఒక ట్విస్ట్ ఇచ్చారు. అసలు ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, ఆ వ్యక్తినే నేను కాదు, అది మార్ఫింగ్ వీడియో అని. సో దీని మీద మరి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, వెరిఫై చేయండి అని. నిన్న ఇచ్చాం కదా సార్, నిన్న పొద్దున అడిషనల్ ఎస్పీ కలిసి వచ్చాం కదా. మార్ఫింగ్ వీడియో ఇచ్చారు. మీకు ఇంకొక షాకింగ్ ఇస్తే షాక్ అయిపోతారు. మీకు ఎక్స్క్లూసివ్ ఇది. ఆ అమ్మాయి ఫోన్ కాల్ డీటెయిల్స్ కూడా తీసినారు. నేను ఇప్పుడు ఇవ్వను. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాక ఆ అమ్మాయితో ఎవరెవరు ఫోన్లు మాట్లాడారో అని నేను బయటిస్తాను. ఆ అమ్మాయితో ఎవరైతే ఫోన్లు మాట్లాడారో, కిరణ్ రాయల్ ఇరికిచ్చని చెప్పి ఆ అమ్మాయికి ఎవరైతే చెప్పినారో, ఎక్కడెక్కడసేపు ఎంతసేపు ఫోన్లు మాట్లాడిందో నేను పవన్ కళ్యాణ్ గారికి అందజేసిన తర్వాత ఎక్స్క్లూజివ్ అశోక్ గారు, మీరు నాకు బాగా తెలుసు కాబట్టి ఎప్పటి నుంచో మీకు నేను పర్సనల్గా పంపిస్తా. అప్పుడు అవాక్ అవుతారు. ఏంది కిరణ్ రాయల్ ఇంతమంది ప్రయత్నించినారా? వాస్తవం లవ్ సుపారి కాదు సార్. ఆ అమ్మాయిని పాపం నాకు అమ్మాయి చూసి బాధేస్తుంది.
నిజంగానే నేను ఒక అడ్వకేట్గానే అయితే ఇప్పుడు ఆ అమ్మాయి తరపున వాదిస్తా కోర్టుకి వెళ్ళి ఆ అమ్మాయికి న్యాయం చేసి ఫైట్ చేసి జడ్జితో ఫైట్ చేసి ఆ అమ్మాయిని తీసుకొస్తా బయటికి నేను న్యాయం గెలవాలంటే ఆ అమ్మాయి కోసం ఆ అమ్మాయిని వాడుకున్నారు సార్ వైసీపీ వాళ్ళు ఆ తిక్కలు తెలియదు సార్ వాళ్ళకి వాడుకుంటారంటే డబ్బుల కోసం కక్కుర్తిపడి ఏదో ఇప్పుడు ఆ అమ్మాయి తప్పించుకొని ప్రెస్ మీట్ ఇచ్చేసి ఈరోజు ఆమె ప్లాన్ చెప్పనా ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చి ట్రిప్ ప్లాన్ చేసిందంట వాళ్ళ కొడుకు చెప్తున్నాడు మమ్మీ మేమంతా గోవాకి వెళ్తున్నాము 20 lakhs వచ్చిందనేసి కావాలంటే కాల్ రికార్డ్స్ తీయండి బయటకు వస్తుంది ఎవరితో మాట్లాడిందో గోవాకి వెళ్తుందంట రేపటి నుంచి గోవాలో ఉంటుందంట 10 రోజులు గోవా GOA గోవా వెళ్తుందంట సార్ దాని కొడుకు వేరే ఫ్రెండ్స్తో చెప్పారంట వాళ్ళకి తెలిసి పిల్లలు చాలామంది నా ముందే పుట్టి పెరిగిన నా ముందు నెక్కలేదు తిరిగిన సార్ పిల్లకాయలలో వాళ్ళు ఈరోజు పాపం వాళ్ళ చాలా అమాయకులు వాళ్ళమ్మ చెప్పింది కదా నా బిడ్డల్ని ఎవరు చూపిను మడిచి సంకలో పెట్టుకోమని చెప్పండి బిడ్డల్ని. ఇప్పుడు ఒక్కసారి అండి ఇప్పుడు మీరు మార్ఫింగ్ అని చెప్తున్న వీడియో ఒకసారి ప్లే చేస్తాను మీ ముందు ఒకవేళ ఎదురుగా టీవీ ఉంటే కనుక ఒకసారి చూడండి అందులో ఆడియో కూడా విందాం విన్న తర్వాత దీని మీద మీరు క్లారిటీ ఇవ్వాలి యాక్చువల్లీ కిరణ్ రాయల్ గారు మీకు మళ్ళీ చెప్తున్నా ఇందాక లక్ష్మీ గారిని కూర్చోబెట్టి లైవ్ చేశాను ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి లైవ్ చేస్తున్నాను అంత మాత్రాన మిమ్మల్ని దోషిగా నిలబడి నుంచోబెట్టి అడ్డంగా క్వశ్చన్ చేసే రైట్ నాకేమీ లేదు అంత మాత్రాన మిమ్మల్ని లక్ష్మీ గారినైనా ఒకటే సార్ మీరు ఆ డిస్కషన్ చేసే ముందు మీకు ఒక మాట చెప్తా మీరందరూ మీడియా పర్మిషన్ ఇస్తే నాకు ఒక తమ్ముడున్నాడు ఓకే నాకు సొంత తమ్ముడున్నాడు ఓకే ఇంక మీరు వాడిని చూస్తే ఏమంటారో నాకు తెలియదు ఓకే వాడు అట్టే ఉంటాడు ఆ వీడియోలో సీరియస్ మీరు రేపు పర్మిషన్ రేపు ప్రెస్ మీట్ పెట్టిస్తాను నేను పెడతా నాకు ఒక తమ్ముడున్నాడు వాడి బ్రహ్మ ఆడవాడిని చూసినా ఉంటుంది ఆ టీవీలో వాడిలాగే ఉంటాడు నాకు ఒక తమ్ముడున్నాడు మనుషులు ఉంటారు మార్పింగ్లు ఉంటాయి మీరు లేదని చెప్పొద్దండి రేపు నేను ప్రెస్ మీట్ పెడతా మా తమ్ముడు తీసుకొచ్చి పక్కనే కూర్చోబెడతా షాక్ అయిపోతారు అందరూ వీడియో ఊడరా బాబు అంటారు ఇప్పుడు లేడు బయట వేరే ఊర్లో ఉన్నాడు రేపు వస్తాడు అందుబాటులోకి రేపు వస్తాడు వీడియో రా బాబు అనేసి మీరే షాక్ అవుతారు ఈవుడు వాడా వీడియో ఊడరా అంటావు ఇప్పుడు లేడు రేపు వస్తాడు వీడియోలో బెంగళూరు వెళ్ళింది మీ తమ్ముడే ఏమో నాకు తెలియదు మా తమ్ముడిని అడగా సార్ వాళ్ళ నాదిని కూడా ఏం చేసినాడు తెలియదు వాళ్ళ భార్య కూడా స్ట్రిక్ట్గా ఉంటుంది సార్ నాకు తెలియదేమో వాడికి ఏమైనా వద్దు ఎందుకు సార్ వాడికి వాపరం కూల్చేస్తారు మీరు వాడు కాదులే వాడు ఉంటాడేమో సార్ వాడు ఉన్నా కూడా ఆ చైనా వచ్చుంటుంది వాడికి మీరు ఆ మార్ఫింగ్ వీడియో అని చెప్తున్న వీడియో ఒకసారి ప్లే చేద్దాం అది ఎందుకంటే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది ఇప్పటి వరకు చూపించి కాదు ఆ వీడియోని నేను ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఇప్పటికి 100 సార్లు చూస్తుంటారు 2 రోజుల నుంచి సార్ నిజం చెప్పాలంటే ఈ నిమిషం వరకు కాదండి మీరు అశోక్ గారు ఒకే విషయం ఆ వీడియో మీరు చూడండి బాగా ఓకే ఆ వీడియోలో కొంచెం ముందుకు తీసుకురండి ప్లీజ్ కొంచెం వీడియో తీసుకురమ్మని చెప్పండి చెప్పండి నాకు అనిపించింది ఆ వీడియో ఇటు తీసుకురండి ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్ ప్లే చేయండి ఆ వీడియోలో ఫేస్ ఒకసారి చూడండి సార్ ఆ శరీరం ఒక్కసారి పాజ్ ఏమైనా చేయగలుగుతారా పీసీఆర్ ఒక్కసారి పాజ్ నొక్కండి ఎందుకంటే ఆయన క్లోజ్ ఫోటో వచ్చి ఆ వీడియో నన్ను పక్కన పెట్టండి ఒక్కసారి క్లోజ్ ఫోటో వచ్చినప్పుడు పాజ్ ప్లే చేసి ఫుల్ స్క్రీన్ ఇవ్వండి ఒక్కసారి ఎందుకు అదేంటి వెరీ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే కిరణ్ గారు ఈ వీడియో గత 2 రోజుల నుంచి 100 సార్లు చూసుంటాను ఎందుకంటే సోషల్ మీడియాలో అంతలా ట్రెండింగ్ ఉన్నప్పుడు నేను మీకు పచ్చిగా చెప్తూ ఉన్నాను ఈ నిమిషం మీరు మార్ఫింగ్ అని చెప్పే వరకు అది మీరే అనుకున్నా నేను మీరే అనుకున్న 100 కాదు సార్ రేపు 1000% మీరే అనుకున్నా తమ్ముడితో ప్రెస్ మీట్ పెట్టిస్తా అదే ఇప్పుడు మీరు చెప్తుంటే కొన్ని డౌట్స్ తిరుపతిలో ఇద్దరున్నారు మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి ఆ వీడియో వాడు ఏడున్నాడు తెల్లా వాడు ఫోటో చూపిద్దామని కుదరలేదే వాడు ఫోటో చూపించి ఒకసారి ఎటుదా ఒక్క నుంచి వీలుంటే మా తమ్ముడు ఫోటో చూపిస్తాను మీరు చూడండి ఊరికి ఉంటాడు పాసిబుల్ ఉంటే చూస్తా సార్ మనుషులు ఒకటి మార్ఫింగ్లు నరేంద్ర మోడీ గారు ఇప్పుడే తిరుమలకి ఇచ్చేసారని చెప్పి ఒక ఫోటో పెట్టిస్తా 10 నిమిషాల్లో మీడియా కూడా షాక్ అవుతుంది ఆయన ఇప్పుడు వచ్చారు మా తెలియకుండాని అట్లా టెక్నాలజీ ఉంది సార్ ఈ రోజుల్లో ఆ అమ్మాయి చైనీస్ వీడియో రిలీజ్ చేస్తే డబ్బులు ఇచ్చిందంట 1,20,00,000 లక్షలు చెప్పింది ఎందుకు రికార్డ్ చేయలేదు అమ్మాయి డబ్బులు ఓకే 1,20,00,000 ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్ తీసుకుంటారు ఒకసారి ఈ ఫోటో ఇప్పుడు ఆమె ఒక్కసారి బిగ్ టీవీ చూస్తున్న వ్యూయర్స్కి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న జనాలందరికీ ఒక క్లారిటీ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం అంత మాత్రాన్ని కిరణ్ రాయల్ తరఫున వత్సాసు పుచ్చుకుని కాదు మేము వాస్తవానికి మేము కూడా కొద్దిసేపటి క్రితం వరకు కిరణ్ రాయలే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి అని అనుకున్నాము ఖచ్చితంగా అనుకున్నాం తప్పు పట్టాం కూడా కానీ కొద్దిసేపటి క్రితం వీడియోలో లైవ్లోకి వచ్చిన కిరణ్ రాయల్ ఒక బ్లాస్ట్ చేశారు ఒక ట్విస్ట్ ఇచ్చారు అసలు ఆ వీడియోలో ఉన్నది నేను కాదు నా పోలికలతో ఉన్న వ్యక్తి అని ఇప్పుడు మేము పెట్టాము చూడండి ఫుల్ స్క్రీన్ ఒకసారి ఫుల్ స్క్రీన్ మీద చూపించండి అవును సార్
అప్పుడెప్పుడు వయసులో ఉన్న రామిరెడ్డి ఇప్పుడు ఫోటో నా కాదండి. పక్కన మీకు ఎవరు ఫోటో మీకు కావాలి సార్ అక్కడ? పాత తెలుగు సినిమాల్లో రామిరెడ్డి అనే విలన్ ఉండేవాడు గుర్తుందా? అంకుశం రామిరెడ్డి అంటారు అంటున్నాడు కదా గుర్తుందా? సార్, కాదు కదా, అంకుశం రామిరెడ్డి అని గుర్తుందా? అంకుశం రామరెడ్డి లాగున్నాడు అక్కడ. అంకుశం రామిరెడ్డి అంటే చుట్టూ నాకు తెలుసు, అంకుశం రామరెడ్డి యంగులో అంటాడు. నేను అంటున్నాను సార్, మీరు చెప్పండి ఆ స్టైల్ ఎప్పుడుది? ఒకవేళ అనుకుందాం, మీరు అనుకోండి సరే, కిరణ్ రాయల్ అనుకుందాం, ఒక పక్క అనుకుందాం అనుకోండి, ఓకే. ఎన్ని సంవత్సరాల క్రితమే ఉంటుంది? ఒకవేళ ఒక వయసులో ఉంటా, ఒక 20 ఏళ్ళకున్నా, 20 ఏళ్ళ ముందున్నా, ఉతారకి చెప్తా, ఓకే ఒక 20 ఏళ్ళ ముందు ఉంటుందా? ఓకే 20 ఏళ్ళ ముందు ఒకవేళ ఉన్నా కూడా తీసుకొచ్చి ఇప్పుడు చూపిస్తారు ఇలా జరిగినట్టు. ఏం సార్ అంటే 20 ఏళ్ళ ముందు అంటే అబ్బాయి మీతో ఎట్టున్నాడు, మీతో మా తమ్ముడు అట్టే ఉంటాడు, రేపు ఆమె చెప్పింది ఏంటంటే నా ఇంటర్వ్యూలో మీకు కరోనా తర్వాత పోస్ట్ కోవిడ్ ఆమె భర్త చనిపోయిన తర్వాత మాత్రమే మీతో కాంటాక్ట్లోకి వచ్చానని చెప్పింది ఆవిడ. అంటే 2021 తర్వాత 2021 అంటే ఈ 3 ఏళ్లలో మీరు 2021 ఫోటోలు చూపిస్తారు రేపు. ఆ, ఇంత చేంజ్ ఉంటుందా? యా, అదే డౌట్ వస్తుంది. అశోక్ గారు, అందుకే. అశోక్ గారు మీరు నన్ను 5 ఏళ్ళగా చూస్తున్నారు. 2019 ఎలక్షన్ తర్వాత తిరుపతికి వచ్చారు. యా నేను అప్పటి నుంచి ఇట్టే ఉన్నాను, అవునా కదా? లావుగానే